ఏంటక్క? ఇందాకేదో మాట్లాడుకుంటున్నారు. ఏం లేదక్క, ఈ ఏరియాలో ఏ హాస్టల్ పేయింగ్ గెస్ట్ జాయిన్ అవ్వడానికి ఎవరిదైనా ఇల్లు ఉంటే బాగుండని చూస్తున్నాం. ఎవరే ఇల్లు? మా తమ్ముళ్ళు. మా ఆయన దృష్టిలో మీ ఇద్దరు నాకు తమ్ముళ్ళు కదా, లోపలికి వెళ్ళా కూడా అలాగే బిహేవ్ చేయండి, సరేనా? సరే. ఇదేంటి డబ్బులు ఇస్తున్నాగా, ఇంకా వెయ్యండి. డబ్బులా? డబ్బులు ఇస్తున్నాం కదండి, బాత్రూంలో ఆ మాత్రం సేపు ఉండకూడదా? నాకు డౌటే, ఇందులో నీ పీనాస్ ప్లాన్లు ఏం లేవు కదా? వాళ్ళకి అనిపించట్లేదు. ఎవరే? మీ తమ్ముళ్ళా? అవునండి, పారిపోయినట్టున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరే? వీధిలో వాళ్ళు కూడా ఫోన్ చేశారండి. 4-5 ఇళ్లలో దొంగతనం కూడా జరిగిందంట, అది కూడా వీళ్ళేనేమో. అబ్బాబ్బాబ్బా, ఎంత నటించారండి, కొంచెం కూడా డౌట్ రాలేదు. ఆ చుంచు మొహంగాడైతే నేను డబ్బులు ఇస్తున్నా కదండి అంటూ నట విశ్వరూపం చూపించాడు కదా. నట విశ్వరూపం చూపించింది వాళ్ళు కాదే, నువ్వు. నేనేం చేశానండి? డబ్బులు కక్కుర్తిపడి దొంగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, మళ్ళీ నేనేం చేశానని అడుగుతున్నావు. అంటే ఫీజు ఇస్తా అన్నారు కదా, ఫ్యూచర్ లో మనకు పిల్లలు పుడితే యూజ్ అవుతుందని. పిల్లలకు కాదే, పిల్లి కూడా బిచ్చవేవు నువ్వు. పిల్లలు కట్ట పిల్లకి పనికి మాలింది, అన్ని నెత్తి మీద తీసుకొచ్చి పెడచ్చా. ఇప్పుడు ఏం చేద్దామండి? సార్ టీ తీసుకోండి. సార్ ఇదిగో టీ తీసుకోండి. సార్ టీ. మేడం టీ. ఏమండి, ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫ్రీగా టీ ఇస్తున్నట్టున్నారు. చెరో 2 కప్పులు తాగేద్దామా? సాయంత్రం ఇంటికెళ్ళి తాగక్కర్లేదు. చంపి బొంద పెడతాం. వద్దులేండి. చెప్పండి, ఏం జరిగింది? అది దొంగతనమైంది. ఎక్కడా? మా ఇంట్లో. మా వీధిలో కూడా సార్. ఓ, కమ్యూనిటీ థెఫ్ట్ అన్నమాట. అంటే ఏంటి సార్ అది? అంటే ఒక ఏరియాని సెలెక్ట్ చేసి ఆ ఏరియాని బాగా స్టడీ చేసి ఏ ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయి క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఏరియా మొత్తంలో ఒకేసారి దొంగతనం చేయడం అనమాట. అదే జరిగింది సార్, అదే కదా. అయితే లోకల్ సపోర్ట్ లేకుండా ఇది చేయడం చాలా కష్టమైంది. అంటే అదేంటి సార్? అంటే అదే ఏరియాలో ఎవరో ఒకరు వీళ్ళకి సపోర్ట్గా ఉండుంటారు. ఏ ఇంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఏరియా మొత్తాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అలా ఎలా అవుతుంది? దొంగలు ఇంట్లో పెట్టుకుంటే డౌట్ వచ్చేస్తుంది కదా. మా ఏరియాలో అలా ఏం జరగలేదు. ఓ, ఎందుకు డౌట్ వస్తుంది? ఏ అన్నయ్యో తమ్ముడో అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే డౌట్ రాదు కదా. ముందు మీ ఏరియాలో లోకల్ సపోర్టర్ని పట్టుకోవాలి. మీ ఏరియా అడ్రస్ చెప్పండి. తల పగిలిపోతుంది, కొంచెం టీ ఉంటే నా ముఖాన్ని కొట్టవే. ఉండండి, 4 అయింది కదా, పక్కింటి పద్మ టీ పెట్టి ఉంటుంది, ఒక కప్పు అడుగుతా. నువ్వు నీ అడుక్కున్న బుద్ధి దాచుకుందల్లా దొంగలు ఎత్తుకెళ్ళిపోయినా నీకు బుద్ధి రాలేదు. అడుక్కొని టీ తెస్తుందంట. కూర్చో, నాకు అక్కర్లేదు, కూర్చో. పోలీసులకు చెప్పలేం, అలా నువ్వు ఊరుకోలేం. అలా అయిపోయింది మన పరిస్థితి. ఏమండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? మా ఊర్లో ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు అంచనా వేస్తారండి. అంజనమా? ఆ దొంగ ఎక్కడున్నాడు, ఏ చోటున్నాడు అన్నీ చెప్పేస్తారండి. దిక్కులు చోట్లు చెప్పేస్తే ఈ గూగుల్ మ్యాప్లు శాటిలైట్లు ఎందుకు? ఒక పని చేయమనండి, ఈ ట్యాపిడ్ వేసుకున్న వాళ్ళు టొమాటో వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అంజనం వేసుకొని లొకేషన్కి వెళ్ళి డెలివరీ ఇవ్వమను. నువ్వు నీ మూడు నమ్మకాలు పనికి మన సలహాలన్నీ ఇస్తావు. ఏమండి, నమ్మండి, నన్ను నమ్మండి. లిస్ట్లో రాసిచ్చిన సామాన్లన్నీ తెచ్చారా? తెచ్చాండి. నిమ్మకాయ గేటి కన్నం ఉంది. పక్కింటి కట్టిన దిష్టి నిమ్మకాయ 5 రూపాయలు వేస్ట్ అయింది, కానీ అక్కడ నేను తెచ్చేసాను. మా నిమ్మకాయ గేటి కన్నం ఉంది. అది బాగుందో లేదో చూద్దామని దబ్బలంతో గుచ్చి టెస్ట్ చేశా. ఓహో, కొబ్బరికాయ చెప్తే 2 ముక్కలు తెచ్చారేటి? కలిపితే ఒకటి అయిపోతుంది కదా.
పక్కింటోళ్ళు కొత్తగా కారు కొన్నారని కొబ్బరికాయ కొట్టారు. 30 రూపాయలు వేస్ట్ ఎందుకని 2 చెప్పులు తీసుకొచ్చేసాను. ఒసే పసుపు కుంకుమ కొనో లేదంటే అది కూడా ఎందుకు? గుడికెళ్తే బొట్టు కోసమని పేపర్లో కట్టి తెచ్చేసాను. ఇన్నాళ్ళు పక్కింట్లోనే అనుకున్నా, దేవుడి దగ్గర కూడానా? ఇవి పసుపు కుంకుమా? అవునండి. ఇప్పుడు చెప్పండి, నేనేం కనిపెట్టాలి? మా ఇంట్లో దొంగలు పడ్డారండి, ఇప్పుడు ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఓం కస్ ఓం ఫట్. నగరానికి ఉత్తరాన ఊరి నడి బొట్టున ఉన్నారు. ఉత్తరం అంటే కుకట్పల్లి. గురువుగారు ఆ లొకేషన్ ఏదో పంపించండి, వెళ్ళి పట్టేసుకుంటాం. లొకేషన్ లో ట్రాకింగ్ లో పెట్టడానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా? మనోనేత్రం అవన్నీ కుదరవు. సరిపోయింది. కుకట్పల్లిలో ఎక్కడైనా ఎతకాలా? చెప్పాను కదా, ఊరికి ఉత్తరాన నగరం నడి బొడ్డున అని. ఏమండి నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు వాళ్ళ ఫోటోల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వైరల్ చేస్తే ఈజీగా దొరికిస్తారు కదా. సిటీలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 2ని అదుపులోకి తీసుకున్నామన్నారు సిపి అంజలి కుమార్. ఎందుకే వాళ్ళ ఫోటోలు ఎక్కడ దొరుకుతాయే? సీసీటీవీ ఫుటేజ్ లో ఉంటుంది కదా. వసే పనికి మాలిందనా, ఇదేమైనా చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ ప్యాలెస్ అనుకున్నావా 10 కెమెరాలు ఉండడానికి? అయినా లాస్ట్ టైం సీసీ కెమెరా పెడతానంటే డబ్బులు ఖర్చు వద్దని నువ్వే అన్నావు. మనకు ఆ అంజనమే కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. రా, మళ్ళీ పారిపోతారు వాళ్ళు. ఎక్కడున్నారో ఏంటి? ఏమైంది అంత మెల్లగా నడుస్తున్నావు? ఏమైందంటారేంటండి? నా సొంత తమ్ముడు అనుకుని ఎన్ని మంచి సలహాలు ఇచ్చానో తెలుసా వాడికి? ఏం సలహాలు ఇచ్చావు? ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదక్క, ఫ్రెండ్స్ ఎవరు లేక బోర్ కొడుతుంది. అవునా, మరి ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చు కదా. ఫ్రెండ్ యాపా? ఫ్రెండ్ యాప్ అంటే? మా చెల్లి వాడుతుంటేనే నాకు కూడా తెలిసింది. దీంట్లో కాల్స్ మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, రూమ్స్ హోస్ట్ చేయొచ్చు. నీ బోర్డమ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. కానీ ఇది 100% సేఫే అంటావా అక్క? మా చెల్లి వాడక ముందు దాకా నేను అలాగే అనుకున్నా. తను వాడిన తర్వాత తెలిసింది 100% సేఫ్ అని. దీంట్లో కొత్త ఫ్రెండ్స్ మనల్ని మీట్ అవుతారు, వాళ్ళతో చక్కగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. కానీ దీంట్లో చెల్లికేం లాభం? దీంట్లో కాల్స్ మాట్లాడుతూ ఉంటే మనం వర్చువల్ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, దాన్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఫన్ కోసం వాడుకోవచ్చు. సూపర్ అక్క, నేను ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కొత్త ఫ్రెండ్స్ తో పరిచయాలు పెంచుకుంటాను. మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయాలనుకుంటే యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సరిపోయింది. ఆడొక దేవుడిచ్చిన తమ్ముడు. రా, ముందు పట్టుకుందాం. కుక్కటిపల్లిలో సెంటర్ పాయింట్ ఇదే, మ్యాప్ లో కూడా ఇదే చూపిస్తుంది. ఓసారి స్వామికి ఫోన్ చేద్దాం. ఓం ఫట్. స్వామి, మీరు చెప్పినట్టుగా కుక్కటిపల్లి సెంటర్ పాయింట్ లో నిల్చున్నాం. ఇక్కడ చెత్త తప్ప ఏమీ లేదు. అంజనం కరెక్ట్ అయ్యలేదు అనుకుంటా. అవునా? నీ పక్కన ఏముందన్నావు నాయనా? పంట గొప్ప ఉంది, అందులో పడి దొర్లు నాయనా. అలాంటి పిసినారి పెళ్ళాన్ని చేసుకుంటే నీ జీవితం అంతకన్నా గొప్పగా ఏమి ఉండదు. నిమ్మకాయ తెమ్మంటే దిష్టి తీసిన నిమ్మకాయ తెచ్చింది, కొబ్బరికాయ తెమ్మంటే గుళ్ళో కొట్టేసిన కొబ్బరి చెప్పులు 2 తెచ్చింది. అందుకే దారి బదులు ఆ పెంట కుప్పని చూపించా, అందులో పడి దొరలండి. ఓం ఫట్. స్వామి 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 స్వామి, హలో హలో. నిన్ను ఇప్పుడు ఏం చేయాలి? ఆ పనికి మనల్ని ఎలా పట్టుకోవాలి? ఏమండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలా? దొంగలు కూడా మనం దొంగల్ని ఆలోచించే పట్టుకోవాలి. అదేనండి, దొంగలు ఎక్కువగా ఏ ప్లేసుల్లో తిరుగుతారో మనం కూడా ఆ ప్లేసులకి వెళ్ళి తిరిగితే దొరికేస్తారు కదా. వీధులు తిప్పుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు ఆ పనికి మాలోలు. ఫోన్ వస్తుంది. ఎవరు? కొత్త నంబరు. హలో, ఎవరండి? హలో, నేను ఎస్ఐ మాట్లాడుతున్నా. ఏ ఎస్ఐ అండి? నిన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారని కంప్లైంట్ ఇచ్చారుగా. సార్ మీరా? నా నంబర్ మీకెవరు ఇచ్చారండి? నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ రాసిలేవు కదయ్యా. సార్ చెప్పండి సార్. అదే మీ ఇంట్లో పడ్డ దొంగలు దొరికారు. అవునా? ఎక్కడ ఉన్నారు? మీ ఇంటి దగ్గరే.
మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు సార్? ఆ దొంగడే చూపించాడయ్యా. అవునా, వస్తా ఉండండి. అంత నటించారా? అంత నటించారా? ఆగు. సార్ ఎక్కడ దొరికాడు సార్ వీడు? సూసైడ్ చేసుకోబోతుంటే మేమే పట్టుకున్నాం. సూసైడా? సూసైడ్ ఏంటి సార్? ఈయన్నే అడుగు. హే చెప్పురా. నీ పీలాస్ బెల్లం ఉంది కదా, ఇంట్లో ఒక పిన్నిస్ కూడా మిగిల్చుకున్న మొత్తం దాచేసింది. ఇంత ప్లాన్ వేసి ఏం తీసుకెళ్లేదని నా మీద నాకే ఎంతో 2 చీరలు తీసుకెళ్ళా ఊరేసుకోవడానికి. అవునవును, నా 2 చీరలు పోయి. నోరు సూసైడ్ చేసుకునేవాడు మళ్ళీ ఎలా బతికొచ్చావురా? ఊరుకోండి సార్, ఈ పిసినారిది ఎర్రగడ్డలో 100 రూపాయలు చీర 20 రూపాయలకి సెకండ్ హ్యాండ్ లో కూడా ఉంటుంది. దాంతో ఊరేసుకోగానే సర్రం జరిగిపోయింది. ఇందులో పోలీసు వాడు వచ్చి పట్టుకున్నాడు. సారీ సార్, పోలీసు పట్టుకున్నాడు. ఆ డబ్బులు ఇచ్చానన్నాడు కదా, ఆ వేదం ఎక్కడ? ఆ 2వ చీర ఉంది కదా, దాని గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నాకు అర్థమైపోయింది, ఆ చీర చూడగానే ఆ పిల్లని వదిలేసిద్ది. అవును సార్. అది సరేరా, ఎంతకీ మా బంగారం ఏది? ఊరుకోవా, ఇందాక నుంచి పిన్నీసే దొరకలేదంటే బంగారం అంటున్నా. దాని ముఖం చూసావా, బంగారం పెట్టుకునేలాగుందా? చూడా. ఏంటి అంటే కొంచెం ఎఫెక్ట్ కోసం చెప్పానండి. మరి వీధిలో మొత్తం దొంగతనం జరిగిందన్నావు కదా? అది ఇంకొంచెం ఎఫెక్ట్ కోసం చెప్పానండి. చూడు, నీ పీనాస్థానం గురించి ఎట్టు జట్టు నాకు తెలుసు కూడా బంగారం పోయిందంటే వీడైనా కుక్కల పరిగెట్టని చూడు. నా చుప్పుతో కొట్టుకోవాలి. నోరు మూసుకుంటురా. సారీ సారీ రా. చీరలు చీరలతో ఊరేసేసాను, రావే. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయాలనుకుంటే యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేనేమంటా అంటే, నువ్వు వరి ఏం కాకు. జీవితం అన్నది దీని ట్రాఫిక్ గురించి నువ్వు బాగా పడతావు చెప్పు. ఎరుపు వస్తే ఆగాలి, నీకోటి చెప్పాలా? కానీ ఓపిక పడితే గ్రీన్ కూడా వస్తుంది. నేను పాలు పట్టుకుని పోవాలంటదేంటి? ఏం అర్థం కావట్లేదు. ఏవండి, మళ్ళీ ఫాస్ట్ గా వెళ్ళి సిగ్గుపడుతురండి. సిగ్గుపడుతూ రావాలా? ఓ, నీకు ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు.